హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే సమ్మర్ స్పెషల్ అందరి ఇళ్ళలో చేసుకుని చింత చిగురు పప్పు ఎలా చేయాలో చూద్దాం. దీనికి ముందుగా బాగా వాష్ చేసి పెట్టుకున్న కందిపప్పు మరియు చింత చిగురు అయితే బాగా వాష్ చేసుకొని కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. మరియు ఒక మీడియం సైజు టమాటో మరియు ఒక వంకాయ మరియు నేనైతే పచ్చిమిరపకాయ అలాగే వెండు మిరపకాయ రెండు అయితే యాడ్ చేసుకుంటున్నా అండి, టేస్ట్ బాగుంటుందని. మరియు ఒక టేబుల్ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు మరియు మసాలా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ మరియు వెల్లుల్లిపాయలు 4-5 రెబ్బలు మరియు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్. అలాగే ఇవన్నీ బాయిల్ అవ్వడానికి బాగా ఉడకడానికి సరిపడా వాటర్ అయితే వేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఒక 2 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. అలాగే ప్రెషర్ అంతా వెళ్ళిన తర్వాత కుక్కర్ మూత అయితే ఓపెన్ చేసి దాన్ని బాగా ఉడికిన పప్పునైతే బాగా స్మాష్ చేసుకోవాలండి. పప్పు వినిపేదాంతో బాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా పోపు అయితే పెట్టేసుకోవాలండి. పోపు పెట్టడానికి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే ఆవాలు మరియు జీలకర్ర వేసి బాగా చిటపటలాడే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మరియు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే కరివేపాకు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మరియు అలాగే స్మాష్ చేసి కొంచెం దంచుకొని పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అయితే 5-6 రెబ్బలు వేసుకోవాలి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా పోపు అంతా బాగా ఫ్రై అయ్యాక బాగా వెనుపుకొని పెట్టుకున్న పప్పు అయితే ఇందులో వేసేసుకుంటే టేస్టీ సమ్మర్ స్పెషల్ చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ద మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.